సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది సౌమ్యారావు. యాంకర్ గా అనసూయ తప్పుకోవడంతో ఊహించని విధంగా సౌమ్యారావుకు అవకాశం దక్కింది. అయితే షోకు అనుకున్నంత రేటింగ్స్ రాకపోవడంతో ఆమెను తప్పించి సిరి హనుమంతును తీసుకొచ్చారు. అయినా షోకు ఆదరణ లేకుండా పోవడంతో 2 షోలను తీసేసి ఒకటే పెట్టారు. యాంకర్ గా రష్మి కొనసాగుతోంది. ఇక రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ రచ్చకు దారితీస్తున్నాయి. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సౌమ్యారావు జబర్దస్త్ కు దూరమైన అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపిస్తోంది. రీసెంట్ గా సొంత ఇండస్ట్రీపై ఆమె చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటోంది. కేజీఎఫ్, కాంతారావు సినిమాల తర్వాత కన్నడలో వచ్చిన పెద్ద సినిమా ఏది అని, కన్నడ సినిమాకు భవిష్యత్తు లేదని ఆమె చెప్పటం కాంట్రవర్సీకి దారితీస్తోంది. కన్నడ అంటే తనకు అభిమానమని, కానీ కన్నడ ఇండస్ట్రీ అంటే పెద్దగా ఇష్టం ఉండదని పేర్కొంది. తాను కన్నడ ఆర్టిస్టులను నిందించటం లేదని, కన్నడ ఇండస్ట్రీ ఎలా ఉందో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపింది. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీపై పొగడ్తల వర్షం కురిపించింది. తెలుగు ఇండస్ట్రీ ఎంతో అభివృద్ది చెందిందని, ఇక్కడ అందరికీ స్వాగతం పలుకుతారని చెప్పుకొస్తోంది. సొంత ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించడంతో ఈ భామపై కన్నడ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సౌమ్యారావుకు మళ్లీ కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఉంటుందో లేదో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.